కేసీపీ సిమెంట్ మీ కలలను దృఢంగా నిర్మించండి. ఫైనాన్షియల్ గా ఏంటి కవిత గారు, స్టేబుల్ గా ఉందా మీ పొజిషన్ ఇప్పుడు? ఆర్ యు హ్యాపీ? ఫైనాన్షియల్లీ ఐఎమ్ నాట్ స్ట్రగ్లింగ్ అండి. ఇట్ ఈస్ నాట్ ఎ స్ట్రగుల్. అంటే మాకు చెన్నైలో అసెట్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను ఇవాళ అన్నం తినాలని చెప్పేసి వెళ్ళి నేను అసెట్స్ అమ్మలేము. పాండిచ్చేరిలో మా వారి హౌస్ ఉంది, అలాగే సింగపూర్లో ఆయనకి ఇల్లు ఉంది, చెన్నై హౌస్ ఉంది. స్ట్రగ్లింగ్ అనేది నేను చెప్పనండి. స్ట్రగ్లింగ్ అనే వర్డ్ నేను యూస్ చేయను. ఎందుకు అని అంటే మా హస్బెండ్ ఈ కోవిడ్ 3 years బిఫోర్ వరకు బిజినెస్లో ఉన్నారు. ఎంత మనం కొండలైనా రోజు తీసేస్తుంటే తరిగిపోతూ ఉంటాయి. అఫ్ కోర్స్ మన దగ్గర లిక్విడ్ క్యాష్ కానీ మీరు సడన్గా 1 lakh అడిగారంటే నేను ఇవ్వలేకపోవచ్చు. బట్ దెర్ ఈస్ నో స్ట్రగ్లింగ్. ఇప్పుడు 1 లక్ష రూపాయల కోసం నేను వెళ్ళి అసెట్ని నేను అమ్మలేను. ఎలా? ఇంకోటి ఏంటంటే 6-7 years బ్యాక్ మా వారి బిజినెస్లోనే 132 crores పోయింది. 132 crores, 132 కోట్లు. 132 crores 9 monthsలో పోయింది ఆయనకి. ఆయన మాకెవరికి చెప్పలేదు. 132 crores? ఎస్. ఏంటి మేడం? అవునండి. ఆయన పాండిచ్చేరిలో 3 oil rigs తీసుకున్నారు అబౌట్ 4 years బ్యాక్, 4.5 years బ్యాక్. అది ఆ టైంలోని వరల్డ్ వైడ్గా ఆయిల్ డ్రాప్ అయిపోయింది అనమాట. మాకెవరికి ఆయన ఏమీ చెప్పలేదు. నేను ఎప్పుడు ఆయన బిజినెస్ విషయంలో నేను ఇదేంటి అదేంటి ఏ రోజు నేను ఎప్పుడు అడగలేదు. మామూలుగా అప్పుడప్పుడు ఆఫీస్కి ఓఎన్జీసీ ఆఫీస్కి అంతా నన్ను తీసుకెళ్తారు మీటింగ్స్, హ్యూస్టన్ వాళ్ళ మీటింగ్స్కి, ఎక్కడ ముంబై వెళ్ళినా ఢిల్లీ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా మీటింగ్స్కి వెళ్ళేటప్పుడు మామూలుగా కూర్చున్నారు. ఏం మాట్లాడితే కూడా నాకు అర్థం కాదు. సడన్గా కొలాప్స్ అయిపోయారు ఆయన ఇంట్లో. మాట్లేదు. ఏంటని తీసుకెళ్ళి హాస్పిటల్లో తీసుకెళ్తే బ్రెయిన్ హెమరేజ్ అన్నారు. బ్రతకరు అన్నారు. అందరినీ పిలవమన్నారు. అయిపోయింది అని అన్నారు. నేను అన్నాను అలాగేం లేదు, ఆయన బాగానే ఉంటారు, ఆయనకి ఏం లేదు, నేను ఎవరిని పిలవను, బాగానే ఉంటారు అని. హీ వెంట్ ఆన్ టు కోమా అనమాట. కోమాలోకి వెళ్ళిపోయారు. నేను ఒక్కదాన్నే హాస్పిటల్లో ఉన్నాను. పిల్లలు రానన్నారు. మాకు డాడీ ఎలా ఉన్నారో మా డాడీ అలాగే కావాలి. సాయికి చెప్పే పరిస్థితి లేదు, చిన్నాడు, చెప్పలేము హౌ హీ విల్ టేక్ ఇట్. సో 11 days కోమాలో ఉన్నారు. హోప్స్ ఆయనకి ఏమీ కాదు అట్లాగే ఉన్నారు. కాకపోతే ఇండియాలో బెస్ట్ డాక్టర్స్ ఎవరెవరు ఉన్నారో న్యూరో అందరినీ ఒక చోటకి చేర్చి స్టార్టెడ్ ద ట్రీట్మెంట్. 11 days ఆయన కోమాలో ఉన్నారు. 12th day కళ్ళు తెరిచి కవి అన్నారు. సూపర్ అని 35 days ఐసీలో ఉన్నారు. ఆ తర్వాత మళ్ళీ ఒక 20 days రూమ్లో పెట్టి ఫిజియోథెరపీ అంతా చేయించి ఇంటికి వచ్చింది. మామూలుగా మీలాగా నాలాగే హ్యాపీగా వీల్ చైర్ తీసుకొని వస్తే వీల్ చైర్ ఫర్ హూమ్ మ్యాన్ అని అడిగారు. అడిగి నో ఐ కెన్ వాక్. వచ్చారు, వాక్ చేశారు, హ్యాపీగా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక 2-3 months ఏం మాట్లాడలేదు. 2-3 months తర్వాత కౌన్సిలింగ్ తీసుకెళ్ళాను. అసలు ఇంత హై బ్లడ్ ప్రెషర్ అవడానికి ఏంటి కారణం ఏంటి అంటే ఆ రోజే చెప్పారు. ఐ లాస్ట్ అరౌండ్ 132 crores. కొన్ని ప్రాపర్టీస్ అమ్మాల్సి వచ్చింది. అండ్ నేనేంటి ఐఎమ్ డ్రాగింగ్ మై ఫ్యామిలీ ఇంటూ ఆల్ ద మెస్ అన్నారు. నేను ఒకటే అన్నాను, nobody brought the money in this world. Nobody takes the money from this world. A child to be born and he will earn the money. Whatever he earns, he has to leave and he has to go alone. Nobody takes anything. So why you have to take it that much into your brain? Leave, gone. వదిలేయండి. ఏంటి ఇప్పుడు మీకు 1000 కోట్లు ఉంటాయి, రేపేదైనా అయితే మీరు ఆ 1000 కోట్లు మీరు తీసుకెళ్తారా? లేదు నీ గురించి నేను అన్నాను, మాకు కావాల్సింది మీరు, మా ముగ్గురికి కావాల్సింది, మా నలుగురికి కావాల్సింది మీరు, మీ డబ్బు కాదు. ఎంతమంది మన ఇంటికి పనివాళ్ళు వచ్చి ఇల్లుడ్చి తడిగుడ్డ పెట్టి 2000 జీతం తీసుకున్న అమ్మాయి మొహం చూడండి, హ్యాపీగా అమ్మ గుడ్ మార్నింగ్ అంటది. మార్నింగ్ తనకి కారు ఉండదు, సొంత ఇల్లు ఉండదు, ఒంటి మీద నగలు ఉండవు, 4 చీరలతో ఉంటుంది. పొద్దున్నే నీట్గా రెడీ అయ్యి వచ్చి గుడ్ మార్నింగ్ మేడం చెప్పండి అని అంటుంది. వాళ్ళని చూసి మనం నేర్చుకోవాలి. మనీ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్.
మనుషులు ముఖ్యం అని చెప్పి అలా 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 సూపర్. ఆయన్ని నువ్వు ఇంత పోయిందని చెప్తున్నాను, నువ్వు నవ్వుతూనే ఉన్నావు అంటే, మీరున్నారు కదా, నా నాకేం కావాలి, మా నలుగురికి మీరున్నారు, నాకు పెద్ద మీరే సెట్ అదే కావాలి. ఇంకా. మీ డబ్బు నేను ఏం చేసుకుంటాను, ఇప్పుడు నాకు 1000 కోట్లు ఇస్తారు మీరు లేరు, నేను ఆ 1000 కోట్లు నాకు ఎందుకు, ఐఎమ్ నాట్ ఫర్ మనీ, వీ వాంట్ యూ అంటే అప్పటి నుంచే దెన్ వీకే అబ్బా అప్పుడప్పుడు అంటారు ఇలా అని, ఓ సి మై వైఫ్ టేక్స్ కేర్, మా వాళ్ళ బ్రదర్ వైఫ్ వచ్చారు జస్ట్ కోవిడ్కి ఒక 2 years, అదే కోవిడ్ రాకముందు 2019 వచ్చినప్పుడు హౌ ఆర్ యూ మ్యాన్ అని వాళ్ళ బ్రదరు వదిన అడుగుతుంటే అంటారు, మై వైఫ్ టేక్స్ కేర్ ఆఫ్ మీ సో వెల్, యూ కెన్ సీ మీ హౌ గుడ్ అని అంటారు. గ్రేట్. సో నేను మీరు ఇందాక కూడా అడిగారు మీరు అంత డబ్బు అని. ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ఎ మనీ పర్సన్. ఐ లవ్ పీపుల్. మనుషులు ఎక్కువ ఇష్టపడతాను, ప్రేమించే వ్యక్తుల్ని, గౌరవించే వ్యక్తుల్ని చాలా ఇష్టపడతాను. ఆటోలో వెళ్ళడానికి నాకు ఆటోలో వెళ్ళాలా అట్లా అనుకోను. నేను పెద్ద పెద్ద కార్లో వెళ్ళాలి, కారులోనే వెళ్ళాలి, ఒంటి నిండా నగలేసుకోవాలి, ఇలా ఉండాలి అలా ఉండాలి, ఎందుకో తెలీదు. డీసెంట్గా డ్రెస్అప్ చేసుకోవాలి, నీట్గా వెళ్ళాలి, మనిషి మన వల్ల అయితే నలుగురికి సాయపడాలి, ఈ ఆలోచన తప్ప ఎప్పుడు నాకు అలా లేదు. అంటే ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నాయి మేడం, ఎవరిని తొందరగా ద్వేషించరు కూడా. అలాంటిది ఒక స్టార్ హీరోయిన్తో ఒక గొడవ ఆ రేంజ్కి వెళ్ళిపోయిందని చెప్పి విన్నాను. చిటికేసి కవితకి ఒక ఛాలెంజ్ విసిరింది అని. ఇజ్ ఇట్ కరెక్ట్? రీసెంట్గా ఆ హీరోయిన్ కూడా మళ్ళీ మీకు కౌంటర్ కూడా ఇచ్చినట్టు, అవసరం దమ్ముంటే నా ముందు మాట్లాడు అని కూడా ఎవరు అది? కౌంటర్ ఇచ్చినట్టు కూడా చూశాను. నన్ను ఒక హీరోయిన్ అందా? అవును. నన్ను ఏ హీరోయిన్ అలా అన్ని నాకు గుర్తులేదండి. ఎవరు? నేను విన్నాను ఒక హీరోయిన్, ఎనీ క్లూ? జై చిత్ర గారు అని విన్నాను నేను. జై చిత్ర గారు నన్ను అప్పుడు ఏడిపించేవారులేండి. ఆవిడ సీనియర్, నేను జూనియర్ కదా, ఆవిడ నన్ను చాలా ఏడిపించారు. అప్పుడు చాలా గొడవలు అయ్యి సినిమా కూడా ఆగిపోయింది ఆ టైంలోని. ఎలా ఆ మామూలుగానే ఆ స్టైలే వేరే ఉంటుంది సినిమాలో, మీతో ఎలా స్టైల్గా చెప్పారు అది? అంటే నేను అనేది ఆవిడ బేసిక్గానే అలా ఉంటారు. ఇప్పుడు నాది కంటిన్యూటీ సారీ, తనది ఫ్రెష్ సారీ. ఇప్పుడు నేను బ్లూ అంటే తను ఆ రోజు అదే బ్లూ కట్టుకుంది అనుకోండి, డైరెక్టర్లు ఏం చెప్తారు, మేడం తనది కంటిన్యూటీ మీరు మార్చుకోనంటే నేను మార్చుకుని, పో నువ్వు వెళ్ళి మార్చుకొని రా అంది. సరే అప్పట్లో అంటే ఏదో 16 ఏళ్ళు 15 ఏళ్ళు ఓకే ఇలా అంటాము. నేను ఒక ఏజ్ క్యాచప్ అయ్యాను కదండి, ఇప్పుడు కూడా అలా అంటే ఇట్ ఇస్ టోటలీ డిఫరెంట్. మీరు అనాల్సి వస్తుంది ఎట్లా? నేను అన్నాను జస్ట్ మైండ్ యువర్ వర్క్ అన్నాను. అన్నారా? మైండ్ యువర్ వర్క్, జస్ట్ టాక్ టు దెమ్, యూ డోంట్ డూ లైక్ దిస్. నేను అది కూడా అన్నాను, చెప్పింది చేస్తా సినిమా కాదు జై చిత్ర గారు, ఇట్లాగే అన్నాను. చెప్పింది చేస్తాలో మీరు నన్ను చాలా ఇబ్బంది పెట్టారు, ఆ రోజు లాగా ఈ రోజు కాదు, వాళ్ళు ఏం చెప్తున్నారో మీరు అది వినండి, మీకు నాకు గొడవ ఎందుకు అని. ఆ ప్రొడ్యూసరు డైరెక్టర్కి ఆ సీన్ గురించి పెద్ద ఇదైపోయి సీరియల్ ఆ మూవీ ఆగిపోయింది 1 year. అవునా? అసోసియేషన్ వరకు వెళ్ళి వేరే ఆర్టిస్టులు వచ్చి మాట్లాడతారు కదా మధ్యలోని. ఇప్పుడు సపోజ్ మీరు నన్ను ఏదన్నా అంటుంటే కో ఆర్టిస్టులు మాట్లాడతారు కదా. విను చక్రవర్తి గారు అని ఆయన హస్బెండ్ క్యారెక్టర్ అనమాట జయచిత్ర గారికి. ఆయన ఏదో డైరెక్టర్ చెప్పింది వినొచ్చు కదా అని అట్లా ఏదో చెప్తారు కదా. చెప్పినప్పుడు అట్లా మాట పడి నా గురించి అని నేను అనుకోను. ఆ రోజు వీళ్ళందరూ పెద్ద గొడవ అయిపోయి షూటింగ్ ఆగిపోయింది.